మొదటిగా ఆస్తి కన్నా, అందము కన్నా, అధికారము కన్నా ఆత్మరక్షణ అవసరం. ఈరోజు చాలామందికి ఉన్నటువంటి భావన ఏమిటంటే ఆస్తి నాకెంతో అవసరం అనుకుంటున్నారు, అందము నాకెంతో అవసరం అనుకుంటున్నారు, అధికారం నాకెంతో అవసరం అనుకుంటున్నారు. ఈరోజు ఒక్కసారి ఆలోచించు, పొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు నువ్వు దేనికోసం ప్రాకులాడతావో తెలుసా? ఆస్తి కోసం, అనగా డబ్బు కోసం. జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మనిషి దేనికోసం ప్రాకులాడుతున్నాడయా అంటే డబ్బు కోసం ప్రాకులాడుతున్నాడు. ఎందుకంటే తన జీవితంలో డబ్బు అవసరం, అత్యవసరము అనే భావన కలిగి ఉన్నాడు. రెండు, ప్రొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకోబోయే ముందు వరకు మనిషిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేనికోసం తాపత్రయపడుతున్నాడో తెలుసా? అందం కోసం తాపత్రయపడుతున్నాడు. అందంగా కనిపించాలి, అందంగా కనిపించాలి, ఆకర్షణీయంగా కనిపించాలి. ప్రొద్దుట లేచిన వెంటనే ఏ చీర కట్టుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ చొక్కా వేసుకోవాలి, ఏ ప్యాంటు వేసుకోవాలి, ఏ మ్యాచింగ్ వేయాలి, ఏ చెప్పులు వేసుకోవాలి, ఇలా ప్రొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు. ఇప్పుడు హైదరాబాద్లో చూడండి, ఎక్కడ చూసినా షాపింగ్ మాల్లేనండి. ఏ మూలకు వెళ్ళినా షాపింగ్ మాల్. పోనీ ఏదైనా షాపింగ్ మాల్ దివాలా తీసిందయా అంటే లేదండి, ఎక్కడ చూసినా నిండిపోయి ఉంటున్నారు. షాపింగ్ మాల్లో ఏం కనిపిస్తాయి చెప్పండి? ధరించేవే కదండి, మనం ధరించేవేగా, బట్టలేగా. ఎక్కడ చూసినా బట్టల షాప్. ఎందుకని? ఈరోజు ప్రజలు అందానికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఆత్మీయతకి ఇవ్వడం లేదు. ఆస్తికి ఇస్తున్న ప్రాధాన్యత ఆత్మీయతకి ఇవ్వడం లేదు. అధికారానికి ఇస్తున్న ప్రాధాన్యత ఆత్మీయతకి ఇవ్వడం లేదు. సో మొదటిగా ఏది అవసరం, ఏది అనవసరం అది తేల్చేద్దాం. ఆస్తి కన్నా ఆత్మ రక్షణ అవసరం. నువ్వు కలిగి ఉన్న ఆస్తి కన్నా, సంపాదిస్తున్న ఆస్తి కన్నా నువ్వు ప్రధానంగా సంపాదించాల్సింది ఏమిటంటే నీ ఆత్మను రక్షించుకోవాలి. నువ్వు రక్షించబడాలి. నీ జీవితానికి ఒక భద్రత ఉండాలి, నీ భవిష్యత్తుకు ఒక భద్రత ఉండాలి. ఈ లోకం శాశ్వతం కాదు, శాశ్వతమైంది పరలోకం. నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఉండాలి. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించటము అంటే నీ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు నీకు అనుగ్రహించేటటువంటి నూతన జీవితాన్ని ప్రారంభించటమే రక్షించబడ్డాం. ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య నమ్ముతారు, అందులో సందేహం లేదు. యేసయ్య దేవుడు అని నమ్ముతారు, అది సైతాను కూడా నమ్ముతున్నాడు యేసయ్య దేవుడు అని చెప్పి. అలా నమ్మడం సరిపోదు, ఆ యేసును నువ్వు అంగీకరించాలి, నీ దేవునిగా అంగీకరించాలి, నీ జీవితాన్ని ఆయనకు అంకితం చేయాలి. అనగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు చెందిన దినము ఉండాలి. ఒకప్పుడు నేను పాపిస్తోండి, ఒకప్పుడు నేను పాపిస్తాన్ని, ఒకప్పుడు నా ఇష్టానుసారంగా జీవించిన దాన్ని, కానీ దేవుడు నా జీవితంలో మార్పునిచ్చాడు. ఆ మార్పును బైబిల్ ఏమంటుందంటే మారు మనస్సు, మార్పు చెందిన మనస్సు. ఆ మార్పు చెందిన మనస్సును మారు మనస్సు అని బైబిల్ పిలుస్తుంది. ఆ మారు మనస్సు అనే అనుభవం నీలో లేకపోతే, అనగా నేను ఇప్పటి వరకు పాపిష్టివాడిగా జీవించాను, దొంగగా జీవించాను, మోసగాడిగా జీవించాను, అబద్ధికుడిగా జీవించాను, అలాంటి నా జీవితాన్ని యేసుక్రీస్తు బాగు చేశాడు, మార్చేశాడు. నాలో హృదయ మార్పిడి జరిగింది. అప్పటి నుంచి నా పాత జీవితాన్ని విడిచిపెట్టేసి క్రొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాను. బైబిల్ సెలవిస్తుంది, ఎవడైనను యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఒక నూతన వ్యక్తిగా నీ జీవితాన్ని ప్రారంభించటమే రక్షించబడటము. సో నా ప్రియ సహోదరులు, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నీ ఆస్తి కన్నా నీ ఆత్మ రక్షణ మిన్న. మర్చిపోకండి. అలెగ్జాండర్ ద గ్రేట్
ప్రపంచాన్ని గెలవాలని ఆశపడ్డాడు. 30 సంవత్సరాల వయసులోనే ప్రపంచంలోనే అనేక రాజ్యాలను జయించాడు. అనేక రాజ్యాలను జయించి ఆస్తిపాస్తులను కూడబెట్టుకున్నాడు. ఆ తర్వాత విజయ దాహంతో ఊరేగుతూ పార్టీ ఇవ్వడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు పార్టీ, ప్రతిరోజు పార్టీ, ప్రతిరోజు పార్టీ. పార్టీలు ఏముంటుంది మీకు తెలుసుగా. సాధారణంగా ముందుగా విందు ఉంటుంది, ఆ తర్వాత మందు ఉంటుంది, ఆ తర్వాత చిందు ఉంటుంది. కంటిన్యూస్గా పార్టీ ఇచ్చి బాగా తాగి 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 విందు చేసి మందు తాగి చిందులేసి సడన్గా అలెగ్జాండర్ చక్రవర్తి అనారోగ్యం పాలయ్యాడు. అలా అనారోగ్యం పాలైన తర్వాత ఎవరైనా ప్రపంచాన్నే జయించినటువంటి చక్రవర్తి. ఇప్పుడు బైబిల్లో మలాకీ గ్రంథము, మత్తయి సువార్త మధ్యలో 400 సంవత్సరాల కాలం ఉంది చూసారా. ఆ మధ్యలోనే ఈ అలెగ్జాండర్ జన్మించాడు. ఆ మధ్యకాలంలోనే అలెగ్జాండర్ జన్మించాడు. చీకటి కాలం అని చెప్పి అంటూ ఉంటాం. అలెగ్జాండర్ రోమా చక్రవర్తి జన్మించాడు. 32 సంవత్సరాలు ప్రపంచాన్ని జయించాలని చెప్పి ఊరేగాడు. ఆఖరికి ఏమైంది? తనకు ఈ భూమి మీద తాను జయించలేనటువంటి స్థలము లేదు అన్నంతగా, ఇక నేను ఈ భూమి మీద జన్మించడానికి, క్షమించండి, ఈ భూమి మీద జయించటానికి ఇక ఈ స్థలం ఏమీ లేదా, ఇక ఏ రాజ్యము లేదా అని ఏడ్చాడటండి అతను. అంటే అన్ని రాజ్యాలు జయించేశాడు. అంత జయశాలిగా ఉన్నటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ ఒకరోజు వార్త బయటకు వచ్చింది. ఏమిటి? అలెగ్జాండర్ సీరియస్గా ఉంది, మరణంతో పోరాడుతున్నాడు, మరణంతో పోరాడుతున్నాడు, మరణంతో పోరాడుతున్నాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ 33 సంవత్సరాల వయసులో అదే మంచం మీద చచ్చిపోయాడు. అలా చచ్చిపోక మునుపు తన మంత్రిని పిలిపించి ఒక మాట చెప్పాడు. నేను చచ్చిపోబోతున్నాననే విషయం నాకు తెలిసిపోయింది. ప్రపంచాన్ని గెలిచినటువంటి మహాచక్రవర్తిగా మీరు నన్ను భావిస్తున్నారు. ఈ లోకంలో అన్నీ సంపాదించాను, అంతా సంపాదించాను, కానీ చచ్చిపోయిన తర్వాత నాతో పాటు నేనేమీ పట్టుకెళ్ళట్లేదు. కాబట్టి మీరు నా శవపేటికను తయారు చేసినప్పుడు నా 2 చేతులు కూడా బయటికి ఈ విధంగా పెట్టి ఆ తర్వాత ఆ శవపేటిక మూత పెట్టండి అని చెప్పి ఆర్డర్ చేసి మరీ చచ్చిపోయాడు. ఎందుకు 2 చేతులు బయట పెట్టాలి అని అడిగితే అలెగ్జాండర్ అంటున్నాడు, ప్రపంచం మొత్తాన్ని జయించాను, కానీ నాతో పాటు ఏమీ తీసుకెళ్ళటం లేదు. ప్రపంచం మొత్తాన్ని జయించాను కానీ నాతో పాటు నువ్వు ఏమీ తీసుకెళ్ళటం లేదు. ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతోనే పోతున్నాను. నథింగ్ ఈజ్ కమింగ్ విత్ మీ, నాతో ఏమీ రావటం లేదు అని చెప్పి తాను శాసించాడు. లోకమంతా సంపాదించాడండి, కానీ తన ఆత్మను పోగొట్టుకున్నాడు. లోకమంతా సంపాదించాడండి, కానీ దేవునితో సత్సంబంధం లేకుండా జీవించాడు. సహోదరి సహోదరులు, ఈరోజు మనం అన్నీ సంపాదిస్తున్నాం. ఆస్తిని సంపాదిస్తున్నాం, సొంత గృహాన్ని సంపాదిస్తున్నాం, ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నాం, స్థలం సంపాదిస్తున్నాం, పొలం సంపాదిస్తున్నాం, పేరు సంపాదిస్తున్నాం, ప్రమోషన్ సంపాదిస్తున్నాం, సొసైటీలో గౌరవాన్ని సంపాదిస్తున్నాం. ఇవన్నీ సంపాదిస్తున్నాం, కానీ పరలోకంలో తలదాచుకోవడానికి కొంచెం స్థలం సంపాదించామా? ఒక్కసారి ఆలోచించు. ఈ జీవితం శాశ్వతం కాదు. అలెగ్జాండర్ మహాచక్రవర్తి తాను 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బ్రతకలేదండి. మహాచక్రవర్తి, కానీ 33 సంవత్సరాల వయసులో చచ్చిపోయాడు. యవ్వనస్తుడిగా చచ్చిపోయాడు. అనగా మరణము అనేది ఒకవేళ వచ్చింది అంటే పెద్దోడు చిన్నోడు, ఆడ మగ తేడా లేదు, చదువు ఉన్నవాడా చదువు లేనివాడా తేడా లేడు, నల్లోడా తెల్లోడా తేడా లేదు, పొట్టోడా పొడుగోడా తేడా లేదు. మరణం నిన్ను దర్శించే వేళ వచ్చినప్పుడు అది నేను దర్శిస్తుంది, తీసుకెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతావో మనకు తెలియదు. సహోదరులు సహోదరులు, మనం మరణించక మునిపే మన ఆత్మను భద్రం చేసుకుంటే మంచిది. మనం మరణించక మునిపే మనం క్రీస్తును గట్టిగా పట్టుకుంటే మంచిది. మరణించక మునిపే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే మంచిది.